హాయ్ స్టూడెంట్స్. సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే నోడల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే థెవెనిన్స్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, థెవెనిన్స్ థియరం అంటే ఏంటి? సో థెవెనిన్స్ థియరం స్టేట్స్ దట్ ఎనీ లీనియర్ bilateral resistive network or circuit can be represented with an equivalent network or circuit which consists of a voltage source in series with resistor. It is also known as Thevenin's equivalent circuit. A linear circuit may contain independent sources, dependent sources and resistors అన్నాడు. ఓకేనా, సో జనరల్గా ఏంటంటే థెవెనిన్స్ థియరం అంటే ఏంటంటే, సో మనకి ఒక కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఏదైనా ఉన్నాయి. ఓకేనా, సో ఒక లీనియర్ బైలాటరల్ విత్ వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టెన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్లు అయినా ఎన్ని వోల్టేజ్ సోర్స్లు అయినా ఉన్నాయి. ఓకేనా, ఇట్ క్యాన్ బి సింప్లీ రీప్లేస్డ్. ఓకేనా, సింప్లీ రీప్లేస్డ్ బై ఏంటది, సో ఎన్ని వోల్టేజ్ సోర్స్ ఎన్ని రెసిస్టెన్స్లో ఉన్నాయి కెన్ బి సింప్లీ రీప్లేస్డ్ బై వన్ వోల్టేజ్ సోర్స్. ఓకేనా, ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఆర్టీహెచ్ అనమాట. ఓకేనా, సో జనరల్ థెవెనిన్స్ థియరం స్టేట్మెంట్ ఏంటంటే, నార్మల్గా సో మన ఎంత లీనియర్ ఎంత కాంప్లికేటెడ్ సర్క్యూట్ అయినా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఏదైనా ఒకటి ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి మనం. ఓకేనా, సో ఇలా మనకు ఒక కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఏదైనా ఉన్నాయి. ఓకేనా, సో ఇలా కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఒక నెంబర్ ఆఫ్ మెషెస్ కానీ, ఓకేనా, నోట్స్ కానీ ఎంతైనా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, ఇలా కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఎంతైనా ఉన్నాయి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఈ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, ఇందులో కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలా వోల్టేజ్ సోర్స్, ఓకేనా, ఇవన్నీ ఏంటి రెసిస్టెన్స్ R1, సమ్ R2, R3, ఓకే, R4, R5, ఓకేనా, సరే R6 ఇలాంటి రెసిస్టెన్స్ ఉంటే ఎన్ని వోల్టేజ్ సోర్స్ కానీ ఉన్నాయి. ఓకేనా, ఇట్ క్యాన్ బి సింప్లీ రీప్లేస్డ్ బై, ఓకేనా, ఇదంతా ఎలా రీప్లేస్ చేస్తామంటే, సో ఒక వోల్టేజ్ సోర్స్, ఓకేనా, వన్ వోల్టేజ్ సోర్స్, ఇదేంటిది VTH అంటాం. ఓకేనా, దాన్నే మనం థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం RTH అంటాం. ఓకేనా, సో ఈ మొత్తం సర్క్యూట్ మొత్తాన్ని మనం సింప్లిఫై ఇలా చేస్తాం అనమాట. ఇలా కాంప్లికేటెడ్ సర్క్యూట్ మొత్తాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, VTH RTH కింద కన్వర్ట్ చేస్తే అప్పుడు మనం ఏం చేయొచ్చు ఈజీగా లోడ్ రెసిస్టెన్స్లో ఉన్న, సో ఇది లోడ్ రెసిస్టెన్స్, ఇది డిఫాల్ట్ అలాగా మనకు ప్రాబ్లంలో ఇస్తాడు. ఓకేనా, దీన్ని RL అంటాం. ఓకేనా, సో ఇది RL. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AB అని కన్సిడర్ చేసుకుంటే, సో ఈ AB అది అనమాట. సో ఈ మొత్తం ఈ సర్క్యూట్ అంటే ఇక్కడ వరకు సర్క్యూట్ని మనం ఏం చేసాం, ఈ VTH రూపంలోనూ RTH రూపంలోకి మనం కన్వర్ట్ చేసాం అనమాట. సో అలా కన్వర్ట్ చేయడంతో మనకి ఏమవుతుంది, థెవెనిన్స్ థియరం అవుతుంది. సో స్టేట్మెంట్ అదే చెప్తుంది మనకి ఏంటిది, సో ఇన్ ఎనీ స్టేట్స్ దట్ ఎనీ టు లీనియర్ నెట్వర్క్ ఆర్ సర్క్యూట్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ఈక్వలెంట్ నెట్వర్క్ ఆర్ సర్క్యూట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. సో వోల్టేజ్ సోర్స్కి రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఇన్ సిరీస్లో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇలాగ ఒక నెట్వర్క్ తీసుకున్నాం. సో ఇదంతా ఒక సర్క్యూట్ అనమాట. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ R1, R2, R3. ఓకేనా, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఈ RL అనేది లోడ్ రెసిస్టెన్స్ ABకి అక్రాస్ ఉన్నది. ఓకేనా, సో ఇలా ఉన్న కాంప్లికేటెడ్ సర్క్యూట్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం అంటే వీల్ కన్వర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థెవెనిన్స్ వోల్టేజ్ అనమాట. ఓకేనా, ఈ మొత్తాన్ని ఏం చేస్తాం, థెవెనిన్స్ వోల్టేజ్ కన్వర్ట్ చేస్తాం, RTH కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, సో ఈ VTH ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, RTH ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో దానికి రూల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఫండమెంటల్గా మనం ఏంటంటే, సో థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ రిజంబల్స్ ప్రాక్టికల్ వోల్టేజెస్, ఇట్ హ్యాస్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాస్ థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. దీన్ని ఏమంటాం, థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. VTH అన్నాం చూసారా, దీన్ని మనం ఏమంటాం, థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాస్, దీన్ని మనం ఏమంటాం థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా, థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా, ఇది మన థెవెనిన్స్ థియరం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ప్రాక్టికల్గా మనం మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే జనరల్గా ఏంటంటే ఫస్ట్ VTH ఫైండ్ అవుట్ చేయాలి, RTH మొత్తం ఈ సర్క్యూట్ మొత్తం నుంచి మనం VTH ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, RTH ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టెప్ 1లో చూడండి ఒకసారి. స్టెప్ 1లో ఏం చెప్తుంది మనకి జనరల్గా, సో స్టెప్ 1లో మనం ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఏంటంటే VTH ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, సో VTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, సో స్టెప్ 1 కన్సిడర్ సర్క్యూట్ డయాగ్రామ్ బై ఓపెనింగ్ ద టెర్మినల్స్ విత్ రెస్పెక్ట్ టు థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఇస్ టు బి ఫౌండ్ అనమాట. స్టెప్ 1లో ఏం చేస్తాం, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఇచ్చిన మొత్తాన్ని ఏం చేస్తాం అంటే ఈ లోడ్ రెసిస్టెన్స్ని ఏం చేస్తాం అక్కడి నుంచి మనం రిమూవ్ చేస్తాం అనమాట. లోడ్ రెసిస్టెన్స్ని మనం రిమూవ్ చేస్తాం. ఓకేనా, సో లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసి ఎనీ టెక్నిక్, ఏ టెక్నిక్ అయినా అప్లై చేయొచ్చు. ఇక్కడ AB దగ్గర థెవెనిన్స్, మన టార్గెట్ ఏంటి, AB టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడం, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం. సో ఆ వోల్టేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడం ఏ టెక్నిక్ అని యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మెష్ అనాలిసిస్ కానీ, నోడల్ అనాలిసిస్ కానీ, ఎనీ టెక్నిక్ నో ప్రాబ్లం. మన టార్గెట్ ఏంటంటే VTH ఫైండ్ అవుట్ చేయడం AB టెర్మినల్స్ దగ్గర. సో ఫైండ్ థెవెనిన్స్ వోల్టేజ్ VTH అక్రాస్ టెర్మినల్స్ ఇన్ ద అబోవ్ సర్క్యూట్. సో దీని దగ్గర మనం ఏం చేస్తాం, VTH ఫైండ్ అవుట్ చేస్తాం. స్టెప్ 3లో ఏం చేస్తాం, ఫైండ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ అక్రాస్ ద, మళ్ళీ సేమ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే సెకండ్ స్టెప్ అంటే RTH ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఈ సేమ్ ఈ లోడ్ రెసిస్టెన్స్ మళ్ళీ రిమూవ్ చేస్తాం. వోల్టేజ్ సోర్స్లో ఉంటే ఏం చేస్తాం,
షార్ట్ సర్క్యూట్ చేస్తాం, కరెంట్ సోర్స్ ఉంటే ఏం చేస్తాం, ఓపెన్ సర్క్యూట్ చేస్తాం అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఆర్టీహెచ్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్, థెవెనిన్స్ వోల్టేజ్ రెండు ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సింపుల్గా మనకు ఒక సమ్ ఇచ్చడం కొందాం, ఓకేనా, మేబీ ఇలా ఒక సమ్ ఇచ్చడం కొందాం, ఓకేనా, ఇలా ఒక సమ్ ఇచ్చాడు మనకి, ఓకేనా. సో ఇలా ఒక సమ్ ఇచ్చాడు, ఓకేనా. సో ఇదేంటి లోడ్ రెసిస్టెన్స్ అనమాట, ఇదేంటి ఆర్ఎల్, ఇదేంటి వి, ఓకే, R1 R2 R3 ఫర్ ఎగ్జాంపుల్ R4 అనుకుందాం, ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ మన టార్గెట్ ఏంటి, వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేయండి. వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేసే రూల్ ఏంటి, సో ఏబీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబీ ఉంది కదా, ఇది నార్మల్గా కనెక్ట్ అయి ఉంటుంది ఇలాగా సర్క్యూట్లో, ఓకేనా. ఏబీ టెర్మినల్స్ మనం ఏం చేయాలి, ఏబీ టెర్మినల్స్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలన్నమాట, ఓకేనా. ఓపెన్ సర్క్యూట్ చేసి సో ఇలా, ఓకేనా. సో ఇప్పుడు ఏబి, ఓకే. సో ఇదేంటి R2, ఇదేంటి R4, ఇదేంటి R3, ఇదేంటి R1, ఇదేంటి వి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఎనీ టెక్నిక్, ఏ టెక్నిక్ అని యూస్ చేసుకోవచ్చు, ఎనీ టెక్నిక్. ఈ టెక్నిక్లో సాల్వ్ చేయాలి, ఇలాగే సాల్వ్ చేయాలని రూల్ ఏం లేదు. వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి, మీ దగ్గర ఉన్న ఏ కాన్సెప్ట్ అని యూస్ చేసుకోవచ్చు సర్క్యూట్స్లో. నెక్స్ట్ ఏం చేస్తాం, ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేసే విధానం ఏంటి, ఆర్టీహెచ్ కూడా సేమ్ ఇదే, బట్ ఏం చేస్తాం, వోల్టేజ్ సోర్స్, ఓకేనా. వోల్టేజ్ సోర్స్ని ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్. వోల్టేజ్ సోర్స్ని ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్. కరెంట్ సోర్స్ని ఏం చేస్తాం, ఓపెన్ సర్క్యూట్. సో కరెంట్ సోర్స్ని ఏం చేస్తాం, ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఈ వోల్టేజ్ సోర్స్ మనం ఏం చేస్తాం, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేసి సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే సిరీస్ ప్యారలల్ ఉన్నవి సిరీస్ ప్యారలల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదేమవుద్ది, ఆర్టీహెచ్ అవుతుంది అనమాట. ఇది థెవెనిన్స్ థియరం, ఓకేనా. సో థెవెనిన్స్ థియరం అంటే ఏమీ లేదు, సింపుల్గా ఒక పెద్ద సర్క్యూట్ని మనం ఏం చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వీటీహెచ్ కింద ఆర్టీహెచ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రొసీజర్, ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రొసీజర్ ఉంటుంది అనమాట. అదే ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో ఇది మన థెవెనిన్స్ థియరం అనమాట, ఓకేనా. సో మీకు ఈ క్లాస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకే. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, సచ్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.